వార్తల్లోకి తిరిగి స్వాగతం. ప్రపంచంలో నేడు అత్యధిక యువశక్తి కలిగి ఉన్న దేశం భారతదేశమేనని, యువత ఉన్నత లక్ష్యాలు సాధించేలా విద్యార్థి దశ నుండే నైపుణ్యాలను అందిస్తే ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుస్తామని డిఈఓ శ్రీనివాసులు రెడ్డి అన్నారు. స్థానిక అమరావతి రోడ్డులోని నవీన విద్యా సంస్థల వార్షికోత్సవ వేడుకలలో ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. చక్కటి సమయ పాలన, పట్టుదలతో ఆసక్తి ఉన్న రంగంలో కృషి చేసి గుర్తింపు తెచ్చుకోవాలని, విద్యాసంస్థలు విలువలతో కూడిన విద్యను బోధించడం ద్వారా సమాజ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు. ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా విద్యార్థులలో దాగి ఉన్న శక్తులు బయటికి తీయడానికి, వారి యొక్క అభిరుచి తెలుసుకోవడానికి, భవిష్యత్తులో వారిని అభిరుచికి అనుగుణంగా వివిధ అంశాల్లో పంపించడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు మనం చూసుకున్నట్లయితే ప్రపంచవ్యాప్తంగా 180 కోట్ల మంది యువకులు ఉన్నారు. దాంట్లో మన భారతదేశంలో 37 కోట్ల మంది యువకులు ఉన్నారు. వీరందరికీ కూడా అవసరమైన విజ్ఞానాన్ని, కమ్యూనికేషన్ స్కిల్స్ను, మంచి క్రమశిక్షణను మన పాఠశాలలు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు కూడా అందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ఈనాడు ఐరోపా కంట్రీస్ కానీ అమెరికన్ కంట్రీస్లో విద్యార్థులు చిన్నారులు లేరు, చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు. ఆయా దేశాల్లో వారి యొక్క సగటు వయసు కూడా 55 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉంది. అదే మన భారతదేశంలో చూసుకున్నట్లయితే 25 నుంచి 29 సంవత్సరాల మధ్యనే సగటు భారతీయుల వయసు ఉంది. ఒక 10 సంవత్సరాల్లో ప్రపంచంలోని వివిధ రంగాల్లో మానవ సేవలు అవసరమైన ఎక్కువ కూడా మనలాంటి విద్యార్థులు ఎక్కువ ఉన్న దేశాల నుంచే సేవ చేయాల్సిన అవసరం ఉంది. మన దేశంలో మానవ వనరులు చాలా పుష్కలంగా ఉన్నాయి. అయినప్పటికీ వారికి అవసరమైన విజ్ఞానము, క్రమశిక్షణ, కమ్యూనికేషన్ స్కిల్స్ అందించవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. ఈనాడు మనం చూసుకున్నట్లయితే మన దేశం కంటే వెనక స్వాతంత్రం పొంది చాలా దేశాలు విద్యలో అభివృద్ధి చెంది ఆ దేశాలు అన్ని రంగాల్లో ముందుకెళ్తున్నారు. ఉత్పత్తి రంగంలో, ఉత్పాదకత రంగంలో, జీవన ప్రమాణాల్లో కూడా మన దేశం కంటే చాలా ముందున్నారు. ఈనాడు మన దేశంలో చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేట్లలో 20% విద్యార్థులకు మాత్రమే ఆశించిన సామర్థ్యాలు ఉన్నాయి. 80% విద్యార్థుల్లో ఆ సామర్థ్యాలు లేవు. దానికి ప్రధాన కారణం చిన్నప్పటి నుంచే వారిలో ఒక క్రమశిక్షణ, ఒక లక్ష్యం, ఒక ప్రణాళిక ప్రకారం వారు విద్యను అభ్యసించకపోవడం, అంతేకాకుండా వాళ్ళకు అభిరుచి ఉన్న రంగం వైపు ప్రోత్సహించకపోవడం ప్రధాన కారణం. ఇప్పటికైనా ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు మీ విద్యార్థులలో ఏ అంశాల్లో అయితే ఆసక్తి ఉంది, అభిరుచి ఉందో గుర్తించి వారిని ఆ రంగం వైపు వెళ్ళే విధంగా మనం ప్రోత్సహించినట్లయితే వారందరూ కూడా భవిష్యత్తులో మంచి ఉపాధి అవకాశాల్లో పోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు చాలామంది తల్లిదండ్రులు మా యొక్క విద్యార్థులకు 100% రావాలి, 100 మార్కులు రావాలి అని వారి మీద చాలా ఎక్కువ ఒత్తిడి కలిగిస్తున్నారు.
ఆ ఒత్తిడి ఫలితంగా వారు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నారు. ప్రతి విద్యార్థిలో, ప్రతి మానవుల్లో 140 రకాల సహజ సామర్థ్యాలు ఉంటాయి. అందరిలో ఒకే విధమైన అభిరుచి ఉండదు, అందరిలో ఒకే విధమైన వైఖరి ఉండదు, అందరిలో ఒకే రకమైన నాలెడ్జ్ ఉండదు. వారికి ఉన్న నాలెడ్జ్ని, అభిరుచిని పరిగణలో తీసుకొని వారు ఏ రంగంలో అయితే ముందుకెళ్తారో గుర్తించి ఉపాధ్యాయుల సహకారం కానీ, మన చుట్టుపక్కల ప్రాంతాల్లో వివిధ స్థాయిలకు వెళ్ళిన వారి యొక్క సూచనలు, సలహాలు తీసుకున్నట్లయితే వారందరూ కూడా డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది. ఈనాడు మనం చూస్తున్నాం, చాలా మంచి విద్యార్థులు కూడా ఒత్తిడికి లోనై అనేక రకాల ఆత్మహత్యలు చేసుకోవడం ఇవన్నీ చూస్తున్నాం. దానికి ప్రధాన కారణం అటు ఉపాధ్యాయుల్లో కానీ, ఇటు విద్యార్థుల తల్లిదండ్రుల్లో కానీ వారి మీద ఎక్కువగా ఒత్తిడి చేయడం. అటువంటి ఒత్తిడి లేని విద్యార్థులందరూ కూడా చక్కగా రాణిస్తున్నారు. చాలామంది విద్యార్థులు యావరేజ్ మార్క్స్ వస్తున్న విద్యార్థులు కూడా ఒక క్రమశిక్షణగా, ఒక ప్రణాళిక ప్రకారం ఒక లక్ష్యాన్ని రూపొందించుకొని చదివి ఈరోజు వారి వివిధ రంగాల్లో స్థిరపడడం జరిగింది. మా నవీన విద్యా సంస్థల 36వ వార్షికోత్సవ సభ జరుపుకుంటున్నాం. దీనికి ముఖ్య అతిథిగా జిల్లా విద్యాశాఖ అధికారి గారు శ్రీ కె శ్రీనివాస రెడ్డి గారు వెంచేశారు. వారు సమయభావం వల్ల ఎక్కువసేపు గడపలేకపోయారు. వారు ఈ సభలో లాస్ట్ ఇయర్ 9కి పైగా జీపీఏ సాధించినటువంటి 10వ తరగతి విద్యార్థులకి సిల్వర్ మెడల్స్ అందజేశారు. అదేవిధంగా లాస్ట్ ఇయర్ 5 మంది బాలబాలికలు 10/10 జీపీఏ సాధించారు. దీనికి కారణం పాఠశాలలో చదువుతో పాటుగా ఆటలు, పాటలు, కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు చేయడం వల్ల సాధ్యమని నమ్ముతున్నాం. అదేవిధంగా ఉపాధ్యాయుల అంకిత భావం, మేనేజ్మెంట్ యొక్క కృషి, అందరం యొక్క కృషి మేరకే ఈ విజయాన్ని సాధించామని చెప్తూ ఇక ముందు కూడా ఇలాంటి విజయాలు సాధించడానికి మరింత కృషి చేస్తామని తెలియజేస్తూ ఈ యొక్క వార్షికోత్సవ సభని జరుపుకోవడానికి చాలా ఆనందంగా ఉందని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఎస్సీ వర్గీకరణ సామాజిక న్యాయమైన అంశమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చిన విధంగా వర్గీకరణ బిల్లు చట్టబద్ధం చేసే విధంగా చర్యలు చేపట్టాలని ఎంఆర్పీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు షాలిం రాజు డిమాండ్ చేశారు. నేడు నగరంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ముందు తమకు స్పష్టమైన హామీ ఇవ్వడం వల్లనే తమ వర్గీయులంతా మద్దతు తెలిపి గెలిపించామన్నారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత వర్గీకరణ సమస్యను నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. ఇప్పుడు అదే నిజమైన నాయకుడని గొప్ప గొప్ప మేధావులు అంబేద్కర్ తర్వాత నిజంగా అంత దళితులకు సంబంధించి అంత నాయకత్వాన్ని, అంత తిరుగుబాటుతత్వాన్ని గారని, అలాంటి నాయకుడు మన జాతిలో పుట్టినందుకు, మనకి నాయకుడిగా ఉన్నందుకు మనిషి గాడు అన్నాడు. మీరు చూసేది లేదో టీవీలు చూడండి, టీవీలో 3 గంటల సుదీర్ఘ చర్చ కేసీఆర్ బ్లడ్లో ఈ దేశ వారసులని, ఈ నిజమైన ఈ దేశం ముద్దు పెట్టడం అనేది మనలో ఉంది. అది మీరు వర్గీకరణ ఒక సామాజిక న్యాయమైన అంశం. ఎస్సీ వర్గీకరణ అనేది ఎస్సీ కులాల్లో ఉండబడే 59 కులాలకు జనాభా నిష్పత్తి ప్రకారం ఎవరికి రావాల్సిన వాటా వాళ్ళకు పంచాలనే ఉద్దేశంతో ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఈ 60 స్వాతంత్రం వచ్చిన 60 సంవత్సరాల నుండి మాదిగలు, మాదిగ ఉపకులాలు రిజర్వేషన్ 15% ఉన్న రిజర్వేషన్లో అన్యాయం అవుతున్నారు, వీళ్ళకు అందాల్సిన వాటా వీళ్ళకి అందటం లేదు అన్న ఏకైక కారణంతో రిజర్వేషన్ను వర్గీకరణ చేయాలి, జనాభా తమాషా ప్రకారం ఎవరి వాటా వాళ్ళకి ఇవ్వాలన్న ఉద్దేశంతో ఎంఆర్పిఎస్ ఏర్పాటు చేయడం జరిగింది. కృష్ణమాదిగ నాయకత్వంలో 1994లో ఏర్పడిన ఎంఆర్పిఎస్ ఉద్యమం ఈ రోజుకి కూడా అనుకున్న లక్ష్యం కోసం ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. వర్గీకరణ అంశంలో గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వము వర్గీకరణ అంశాన్ని ప్రవేశపెట్టి 4 సంవత్సరాలు వర్గీకరణ ఫలాలను మాదిగలు అనుభవించిన నేపథ్యంలో అదే క్రమంలో సాంకేతిక కారణాల వల్ల వర్గీకరణ అంశాన్ని రద్దు చేయడం జరిగింది. ఆ రద్దు చేసిన వర్గీకరణను తిరిగి సాధించుకోవాలంటే ఖచ్చితంగా గతంలో చేసిన చంద్రబాబు నాయుడు మరొకసారి మాదిగల కోసం వర్గీకరణ అంశాన్ని చేస్తాడన్న ఉద్దేశంతో మాదిగలకు అండగా ఉంటున్న తెలుగుదేశం పార్టీకి గత ఎన్నికల్లో మద్దతు ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నైతిక బాధ్యత, ఎందుకంటే మాట ఇచ్చిన చంద్రబాబు, మా చెప్పు కొట్టి డప్పు కొట్టి జెండా పట్టిన చంద్రబాబు ఈరోజు మాదిగలను మోసం చేస్తుంటే
ఖచ్చితంగా మాదిగలు తిరుగుబాటుకు సిద్ధమవుతారు. ఆ తిరుగుబాటు చేయకముందే చంద్రబాబు నాయుడు వర్గీకరణ అంశాన్ని ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే వర్గీకరణ అనేది మాదిగలు అన్యాయం అవుతున్నారన్నది వాస్తవంగా ఈరోజు కమిషన్లు వేసిన 2 కమిషన్లు కూడా నివేదిక ఇచ్చిన ఈ చంద్రబాబు దగ్గర గవర్నమెంట్ దగ్గర రిపోర్ట్లు ఉన్నాయి. ఆ రిపోర్ట్లను బేస్ చేసుకుని అయినా వర్గీకరణ చేయాల్సిన బాధ్యత చంద్రబాబు మీద ఉందని తెలియజేసుకుంటూ ఏప్రిల్ 30న ఏదైతే మాదిగల విశ్వరూప మహాసభను తలపెట్టామో లక్షలాది మందితో 15 లక్షల మందితో ఖచ్చితంగా మేము విజయవంతం చేసుకో. క్యూటీవీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొక్కసారి. ఈ నెల 10వ తారీఖున మహిళా కమిషన్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయనున్న నన్నపనేని రాజకుమారి. అరెస్టులతో ప్రజా ఉద్యమాన్ని ఆపలేరు, హామీలు అమలుపరిచేంత వరకు పోరాడతాం. కాపు యువత ఆధ్వర్యంలో రిలే దీక్షలు. ముద్ర కృష్ణమూర్తి పేరు మీదుగా నూతన రాష్ట్రంలో క్రియేటివ్ స్కూల్ను ఏర్పాటు చేయాలి, జిల్లా అడ్వర్టైజింగ్ అసోసియేషన్ నాయకులు. ఇవి ఈరోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.